ఏం కూర చేస్తావు? ఇవి చిక్కుడుకాయలది చేస్తా. ఇట్లానే ఇర్చి కాదు, ఇది కొత్తగా చేస్తా. ఇది నాకు కూడా చెప్పేస్తాను. సంక్రాంతి పండుగ స్పెషల్ చూడండి ఫ్రెండ్స్, మా విలేజ్లో అయితే ఇట్లానే చేస్తారు. పండగ రోజు సంక్రాంతి పండగ రోజు అయితే విరవకుండా ఎట్లా కట్టెల పొయ్యి మీదనే చేస్తావా? కట్టెల పొయ్యి మీద చేయ, గ్యాస్ మీదనే చేస్తా. ఎందుకు? ఇక్కడనే మంచిగా ఉంటాయి, టేస్ట్ మంచిగా వస్తుంది. ఇక్కడ ఉడకబెడతా, గ్యాస్ మీద తాలింపేస్తా. ఇంకేం ఉడకబెట్టి ఉప్పు కారం వేస్తా. ఇక్కడనే ఇంట్లో తీసుకెళ్ళి తాలింపేస్తా. ఇంట్లో తీసుకెళ్ళి కూర చేస్తావా? ఈ మొత్తం విత్తనాలేగా నిండింది. ఇవి విత్తనాలు 2 ఉన్నాయి. ఇట్లా విత్తనాలు లేని అయితే ఇట్లా చేయరుగా. సట్టాలు చేయరు అన్నట్టు. సట్టలే అంటారా? చట్టాలు అన్నారు. అలా విత్తనాలు ఏమంటారు తెలియదు. విత్తనాలు లేని ఇట్లా అలా విత్తనాలు ఇక లోపట లేని ఎట్లా ఇట్లా మెత్త ఇట్లా ఉన్నాయా? ఇవి గట్టిగా ఉన్నాయా లేవా విత్తనాలు? విత్తనాలు లేని వాటిని ఏమంటారు అంటాను. వాటిని ఏమంటారు? చట్టలు అంటారు. నేను అదే అంటాను. మరి కడుగుతా ఇక ఇవి కడిగి ఉడకబెడతా. సరిపోతాయి. ఇంత సరిపోద్ది. కొంచెమే నీళ్ళు పోసుడా? ఎక్కువ వస్తే అవి మొత్తం నీళ్ళు అవి ఎంత తోలేనా ఉడికేది. అవి విత్తనాలు జల్ది ఉడుకుతాయి, అందుకే బాగా పోయాలి. ఇక మనం ఉప్పు కారం వేస్తాం కదా, అవి ఇక నీళ్ళు మొత్తం పైకి తేలుతాయి. ఎప్పుడు వేసినావు? లేదు, వేసినప్పుడు. ఇప్పుడా? ఉడికినాక కొద్దిగా సగం ఉడికినాక. టమాటాలు ఇంత పోస్తా. కడిగినా? ఇంకా కడగలే, ఇలా వస్తూనే ఉన్నా. ముంత ఉన్నదిగా. వద్దు అదంత. నీళ్ళు మంచిగా పట్టుకోవాలి. అన్నీ ఏం సరిపోతాయి. గమగమ వాసన వస్తుంది. కొత్తిమీర నేనేమో చిక్కుడుకాయలు అనుకుంటాను.
చాలా ఎట్లా వాసన వస్తాయి. ఉడికినాయా? లేదు, ఇట్లా ఒకసారి కిందికి మీదికి చేసుకుంటా. విత్తనాలు కనబడతా చూడు. ఇక్కడ నుండి నీకు కనబడతలేవు? ఇల్లు పడకెళ్ళి కర్రె కర్రె కర్ర విత్తనాలు. నేను ఇట్లా ఇల్లు కావచ్చు అనుకుంటాను. లోపల కర్ర విత్తనాలు ఉన్నాయి. కర్రె తీసి చూడలేదా? అది కర్ర ఉండే. కారం, ఉప్పు, పసుపు వేసుకుంటావా? ఇప్పుడు ఏమైంది? ఉప్పు. ఉప్పు అవును. కారం. కారమా? పసుపు. టమాటాలా? పొగ వస్తుంది బాగా. అగ్గి అయితే లేదు. అగ్గి చేస్తే మళ్ళీ అవి మాడిపోతాయి. అవి మాడిపోతాయి. అగ్గి చేస్తే లేదు. ఉప్పు కారం మంచిగా పట్టింది. ఇక నేను గంజు తెస్తా ఇక్కడ కూర చేసేటందుకు. ఇక్కడనే చేస్తావు కూర? ఇక్కడనే చేస్తా. గ్యాస్ మీద అన్నం అయితే పో మరి, ఇక్కడనే చెప్పు. మంచిగా టేస్ట్ వస్తుంది కట్టెల పొయ్యి మీద అంటే. నూనె వేడెక్కింది. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నా దంచి పెట్టింది. అవి వేసుకుంటా. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇక ఇది వేసుకుంటా. దీంతో ఇట్లా ఎగిరేయరాదు. ఎగిరేయ కొత్తిమీర వేసుకుంటా. కొత్తిమీర వేసుకొని దించుకుంటా. పెట్టవు. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక తీసుకుంటా. దించుకుంటావా? దించుకుంటా. మంచిగా గట్టి పట్టు. ఇదేం కిచిడి? కిచిడి అన్న కొంచెమే సరిపోతుంది.
అది సగం ఎందుకు ఉంచుతాను కడకు? నీకే నాకేమద్దు. కొంచెం లేతగానే ఉన్నాయి. లేతగా ఉన్నాయా? ఇంకా ముద్ర ఉంటాయా? ముద్రు ఇంకెంత ముద్రు అవి చూసినావా? చూడు నచ్చదు అక్కడ ఉంచుతాను. ఇంకా కింద నేను ఎత్తి పడేస్తా. ఇల్లు కడిగినావా? ఈరోజు ఎట్లా పండగ రోజు కదా. అప్పుడు పొద్దున్నే కడిగినా? పొద్దున్నే మిల్లు ఇవ్వకముందే కడిగినా. ఇంకా లేస్తే ఇది అటు ఇటు మిల్లు నడుచుడుకు అంగడి అయిపోతుంది మొత్తం.